పరుగెత్తుచున్నాను నేను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలేనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలేనని. ప్రభువా ఇవేవి లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం. ఇవేవి లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగానెంచుకొని ముందుకే సాగుచున్నాను. నష్టముగానెంచుకొని ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును ఎరిగి ఆయా శ్రమలలో పాలివాడనగుదున్. ఎరిగి ఆయా శ్రమలలో పాలివాడనగుదున్. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై. వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా చక్కటి పాట పాడిన నిశ్చితి మూర్తికి మన ఎస్తేర్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అవునమ్మా, వందనాలమ్మా. గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని పౌలు చెప్పిన మాట పాటలో పాడారు. క్రీస్తుని సంపాదించుకొని ఆయన శ్రమల్లో పాలువాడనవటం, క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవటం, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు ముందుకు సాగటం. చక్కని మీనింగ్ఫుల్ సాంగ్ పాడిన నిశ్చితి మోతి సిస్టర్కి మన సిస్టర్స్ అందరి తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. వందనాలు నిస్సి. వందనాలు ఆంటీ. మనకి నిస్సి సిస్టర్ బాగా పరిచయస్తులమ్మా. చాలా సార్లు సాక్ష్యం చెప్పారు, వాక్యం కూడా చెప్పారు. 2-3 times చెప్పినట్టున్నారు. బెంగళూరు సంఘానికి చెందిన సిస్టర్ గారు మనందరికీ సుపరిచితులే. కేజే సిస్టర్ గారు మీరేమన్నా ఇంట్రొడక్షన్ ఇస్తారా సిస్టర్?
చాలా మందికి సుపరిచిత కాదులే, చాలా మందికి తెలుసు. తిమోతి గారు ఆ ఎస్సి భర్త గారి పేరు. వారు గత 2 సంవత్సరాల క్రితం ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ సంగతి మనందరికీ తెలుసు. అది కూడా ఆ, డిసెంబర్ 31 ఆన్లైన్ సర్వీస్ అప్పుడు ప్రభు దగ్గరికి అకస్మాత్తుగా వెళ్ళిపోయారు. ఆయన దేవుడు కృంగిపోకుండా నిశ్చయని పిల్లల్ని కాపాడుతూ వచ్చారు. అత్తగారి పేరు కూడా మనకు తెలుసు, విజయ్ కుమారి ఆంటీ గారు. తను జాబ్ చేస్తున్నారు. వారికి 2 పిల్లలు. ఆ పిల్లలు కూడా ఎదిగి పెద్దవారైనారు ప్రభువుని నమ్ముకుని. కనుక సోదరి ఇంతకుముందు చెప్పినట్టుగా, వనోన్ సిస్టర్ చెప్పినట్టుగా ఇంతకుముందే సాక్ష్యం ఇచ్చారు. 2 సార్లు అయినా కనీసం దేవుని వాక్యం చెప్పారు. ఇది 3వసారి 4వసారి అనుకుంటాను. దేవుడు ఆ బిడ్డను మంచి ఆత్మీయ పాఠాలతో నింపి మన మధ్య వాడుకుంటూ ఉన్నారు. ఈసారి కూడా అడిగినప్పుడు ఎప్పుడు కూడా వద్దు చెప్పను అని ఎప్పుడు అనలేదు. అలాగూ ఈరోజు కూడా వాక్యం చెప్పమన్నప్పుడు ఒప్పుకున్నారు. సోదరి ఇప్పుడు మనతో మాట్లాడతారు దేవుని వాక్యాన్ని. వందనాలు ఆంటీ. అందరికీ వందనాలు. నాకు ఈ గ్రూప్ అంటే ఎప్పుడు ఆలోచించుకున్నా కానీ మేము మొన్న కూడా మా సంఘంలో అనుకున్నాము. కోవిడ్లో స్టార్ట్ చేస్తారనుకుంటున్నాం ఈ గ్రూప్ని. నమ్మకంగా ప్రతిరోజు కూడుకొని మీరు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నారంటే అది మాకు కూడా ఎంతో దీవెనకరం, శ్రేయస్కరం. ఇంతమంది సిస్టర్స్ కూడి ప్రార్థన చేసుకుంటున్న చాలా మంది స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఇంత అందరి కొరకు చేస్తున్నారు అనుకుంటున్నాం. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినా కానీ మీరు గట్టిగా చేస్తున్నారని విశ్వసిస్తూ మీకు ఎంతో థ్యాంక్స్. అసలుకి ఈరోజు అంటే అందరూ పెద్దవాళ్ళు మీ ముందు నిల్చొని నేను వాక్యం చెప్పే అంత దాని కాదు, కానీ దేవుడు నేర్పించిన దాని ఆ కొంచెంలో, దేవుడు నన్ను నడిపించిన దాని ఆ కొంచెంలో ఒకసారి అందరినీ షేర్ చేసుకొని జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్త ప్రకారం ఆత్మీయంగా కూడా మనము బలపరచబడగలమని నమ్ముతున్నాను. నేను ఈ మధ్య కాలంలో నేను ధ్యానించేటప్పుడు దేవుడు నన్ను బలపరిచిన రీతిలో చాలాసార్లు మనం వాక్యాన్ని వింటాం, చాలాసార్లు మనం వాక్యాన్ని ధ్యానిస్తాం, కానీ అది ఎక్స్పీరియన్స్లోకి సిచ్యువేషన్ వచ్చి మనం దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసే సమయానికి వచ్చేసరికి మనకు ఆ వాక్యం ఎంతవరకు గుర్తుంటుంది, మనకు ఆ వాక్యం ఎంతవరకు మనతో మాట్లాడుతుంది, మనం అప్లై చేసుకోగలుగుతాం అనేది మనకు మనం వేసుకోగలిగిన ప్రశ్న. అది వీడియో పెట్టుకుంటారు నాన్న, వీడియో పెట్టుకుంటారా ఆంటీ? మేము కానీ ఒకసారి చూస్తాం. వందనాలు ఆంటీ, వీడియో ఆన్ చేశాను. సుదర్శన నా కూతురే. అవునంటీ. నిసి బంధువులు నిసి మాకు మీరు నెల్లూరు. ఓకే ఓకే ఆంటీ, వందనాలు. యా, సో మేము మొన్న అంటే ఈ ప్రాక్టికల్ అప్లికబిలిటీ అనేది మేము ఆ రోజు మేము అంటే ధ్యానిస్తున్నప్పుడు ఒకసారి చిన్నపిల్లలందరూ రీసెంట్గా ఆడుకుంటా ఈ మామూలుగా జనరల్గా యూజ్ చేసే క్వశ్చన్, ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు ఆ క్వశ్చన్, కోడి ముందా గుడ్డు ముందా అని అడుగుతారు. సో పిల్లలు అట్లా ఆడుకునేటప్పుడు మేము సిస్టర్స్గా కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే మేము సిస్టర్స్గా కూర్చొని అంటే నవ్వుకున్నాం. దీంట్లో ఏం డౌట్ ఉందండి, దేవుడు సృష్టిలో చేసింది జంతువుల్ని పక్షుల్నే కదా, గుడ్డని చేయలేదు కదా, సో ఫస్ట్ వచ్చింది కోడే కదా అని నవ్వుకున్నాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే చాలాసార్లు మనము వాక్యాన్ని వాక్యంగా చదువుతాం, కానీ వాటికి జవాబులు లేకపోతే మనకు అవసరం అన్నప్పుడు అప్లై చేసుకోవాలన్నప్పుడు వెంటనే మనకు ఆ వాక్యం గుర్తొస్తుందా, ఎంతవరకు మనము దాన్ని మన విశ్వాస జీవితంలో వాడుకుంటాము అన్నది ఒక ప్రశ్నగా ఉండిపోయింది. నిజమే కదండి, మనం దేవుని గురించి మనం విశ్వసించిన దేవుని గురించి మనము తెలుసుకున్నప్పుడు మనకి ఎల్షద్దాయ్ అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం వాక్యంలో వింటాం, ధ్యానిస్తాం.
యెహోవా ఈరే ఆయన చూచుకొని వాడని మనం ధ్యానించుకుంటాం. యెహోవా రాఫా అని ఆయన స్వస్థపరచువాడని జ్ఞాపకం చేసుకుంటాం. షాలోమ్ శాంతికర్త అని ప్రార్థన చేసుకుంటాం. అంటే మనము ధ్యానించుకుంటాం. ఇలా చాలా అంటే నా పేరే నిస్సి. యెహోవా నిస్సి అంటే విజయం ఇచ్చేవాడు, జయం ఇచ్చేవాడని కూడా మనము ధ్యానించుకుంటాం. కానీ నిజంగా అవసరతల్లో సిచ్యువేషన్స్‌లో ఉన్నప్పుడు ఆ దేవుడు నేను నమ్ముకున్న నా దేవుడు నేనేమైతే యెహోవా ఈరే, యెహోవా రాఫా అని చదువుకున్నానో ఆ దేవుడిని నిజంగా మనం జ్ఞాపకం చేసుకొని అంత విశ్వాసంతో మనం ముందుకు వెళ్తామా, ప్రార్థన చేస్తామా అనేది ఒక చిన్న ప్రశ్న. ఇది మనం మనసులో పెట్టుకొని ఒక 3 విషయాలు మాత్రం మనం ముందుకు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి మనకందరికీ తెలిసిన విషయం, అబ్రహాం గారు జెనెసిస్ ఎవరైనా అంటే ఓపెన్ చేయగలిగితే ఆదికాండము 22వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. అక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించాలి అని పరిశోధించెను అని ఉంటది. పరిశోధించినప్పుడు దేవుడు అబ్రహాం ప్రేమించిన ఇస్సాకును బలివ్వమని అడుగుతాడు. మొరియా దేశానికి వెళ్ళి అక్కడ బలివ్వమని అడుగుతాడు. 2వ వచనంలో అది అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే 3వ వచనంలోనే వెంటనే తెల్లవారినప్పుడు అని ఉంటది. తెల్లవారినప్పుడు అబ్రహాము తన 2 సేవకుల్ని ఇస్సాకుని తీసుకొని వెళ్ళడము, 3 రోజులు ప్రయాణం చేయడము, అక్కడ సేవకులను వదిలేసి అబ్రహాం ఇస్సాకు ముందుకు వెళ్ళడము. అక్కడ ఇస్సాకు ఒక ప్రశ్న కూడా అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే 7వ వచనంలో 22వ అధ్యాయం ఆదికాండం 22 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకుందంటారు. సో అలాంటి జవాబు దయచేసిన తర్వాత వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వధించడానికి అబ్రహాము చెయ్యి చాచి కత్తి పట్టుకున్నప్పుడు దేవుడు వెంటనే దాన్ని ఆపివేస్తాడు. ఆపివేసి 12వ వచనంలో నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదంట. అంటే నేను ఈ వాక్య భాగం చదివినప్పుడు అసలుకి అబ్రహాముకి దేవుని మీద అంత విశ్వాసం ఎలా వచ్చింది? జవాబు చెప్పేటప్పుడు, కుమారునికి జవాబు చెప్పేటప్పుడు గొర్రె పిల్లని చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు దహన బలికి అని అంత విశ్వాసం ఎలా వచ్చింది అని అనుకున్నప్పుడు మనకి ఈ జవాబు హెబ్రీ 11వ అధ్యాయంలో ఉంటుందండి. హెబ్రీ 11వ అధ్యాయంలో 17, 19 వచనాలు కానీ మనం చూసినట్లయితే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముగా అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును. అది పట్టుకున్నాడండి. అంటే అబ్రహాము నీ దేవుడు 22వ అధ్యాయంలో బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాముకి ప్రాబబ్లీ వెంటనే 21వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం గుర్తొచ్చుంటది. 21వ అధ్యాయంలో ఏమని ఇచ్చింటాడండి? ఒకసారి తీస్తారా? ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనం. ఆ అధ్యాయంలో చూస్తే 21వ అధ్యాయంలో ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు అని పేరు పెడతారు. 8వ దినమున సున్నతి చేస్తారు. చేసిన తర్వాత 12వ వచనంకి వస్తే దేవుడు అబ్రహాంతో ఈ మాట అంటాడు, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును అని. సో దట్ ఈస్ ద ప్రామిస్ విచ్ గాడ్ హెస్ గివెన్. ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. ఎప్పుడైతే 22వ అధ్యాయంలో కఠినమైన పరీక్ష అబ్రహాంకి వచ్చిందో నిరుత్సాహపడకుండా విధేయత ఎందుకు చూపగలిగాడంటే వెనక్కి 21వ అధ్యాయంలో తనకి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోగలిగాడు. అది గుర్తు చేసుకొని నా దేవుడు వాగ్దానాలు ఇచ్చు దేవుడు, నెరవేర్చు దేవుడు అని ఆ విశ్వాసముతో తను మళ్ళీ మనం కానీ హెబ్రీ 11కు వచ్చామంటే ఏమని నమ్ముతాడండి? హెబ్రీ 11వ అధ్యాయము 19వ వచనం 17, 19 వరకు ఉంటుంది. 17వ వచనం చివరిలో మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడు.
నేను ఆలోచించానంటే ఇప్పటికీ మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి మనకి దేవుడు మృతుల్లో లేపిన వారి కొన్ని సంఘటనలు మనం బైబిల్‌లో చూస్తాం. కానీ అబ్రాహాము కాలంలో అప్పటి వరకు ఎప్పుడు అబ్రాహాం అలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందినట్లు ఆహ్, నేను అనుకోను. అంటే అలాంటివి ఎక్కడ మనకి రాయబడలేదు. అంటే ఆ ఎక్స్‌పీరియన్సెస్ అక్కడ లేవు. అయినా కానీ తన విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా! ఇంక నేనెందుకు భయపడాలి? ఒకవేళ నేను బలి ఇచ్చినా గాని మృతుల్లోంచి దేవుడే లేపుతాడు. ఎందుకంటే ఈ ఇస్సాకు ద్వారే గదా దేవుడు నాకు సంతానం దట్ ఈస్ ద ఫెయిత్ విచ్ అబ్రహాం హ్యాడ్. అసలుకి అంత విశ్వాసం ఎలా వచ్చింది అంటే తనకి దేవుడు చెప్పిన ప్రతి మాట తను విన్నాడు, తన హృదయంలో దాచుకున్నాడు, దాన్ని నమ్మాడు. అంటే ఆయన ఇచ్చాడు మాట, ఆయన నెరవేర్చుకుంటాడు మాట అని నమ్మాడు. దానివల్ల ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ తనెక్కడ భయపడినట్టు, నిరుత్సాహపడినట్లు, కలవరపడినట్టు ఎక్కడ మనము చూడము. నేను ఇలా రాసుకున్నానండి. ఒకటి మనకి జీవితంలో ఆహ్, దేవుని మీద ఒక రాక్ సాలిడ్‌గా మనం కానీ ముందుకు వెళ్ళాలి దేవునిలో అంటే ఫస్ట్ మన దేవుడిని మనం బాగా తెలుసుకోవాలి. మనం బాగా వాక్యం చదివి, మనం బాగా దాన్ని ధ్యానించి, దాన్ని మనం మనసులో పెట్టుకొని, దాని ప్రతి స్టెప్‌లో ఒక్కొక్క చిన్న చిన్న విషయాల్లో మనం దాన్ని గుర్తు చేసుకొని, మనం గాని కొంచెం మనం మనుషుల మీద ఆధారపడకుండా ఈ వాక్యం మీద ఆధారపడడం గాని మనము ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే మనం కూడా ఇంత విశ్వాసంలో ఎదగగలమేమో అనిపించింది. అంటే మన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, వాగ్దానాలు నెరవేరుస్తాడని మనం కానీ అంతటి విశ్వాసంతో అబ్రహాము వలె అంతటి విశ్వాసంతో ఉంటే దేవుడు మన జీవితంలో అందుకే ఆ సిచ్యువేషన్‌ని బట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అబ్రహాం ఏమంటాడు? యెహోవా చూచుకొనును. యెహోవా ఈరే అంటాడు. యెహోవా చూచుకొను. మన జీవితాల్లో కూడా యెహోవా చూసుకుంటాడు. కానీ మనం ఎంతవరకు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటాం అన్నది మనం ఒక చిన్న ప్రశ్నగా మనము చాలా సార్లు నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. చాలా సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంగా ఉండాలా అనుకుంటాం. కానీ ఒక హ్యూమన్‌లీ నేచర్ ఏందంటే మనం ప్రోస్ అండ్ కాన్స్ లాభాలు, నష్టాలు లెక్కేసుకుంటాము. లేకపోతే ఆహ్, ఇంకేమైనా చాయిసెస్ ఉన్నాయా చూసుకుంటాము. ఇంకేమైనా సోర్సెస్ ఆఫ్ హెల్ప్ ఉందా అని ఫోన్ చేసి కనుక్కుంటాము. ఒపీనియన్స్ తీసుకుంటాము. మంచిదే. పెద్దవాళ్ళు ప్రార్థనా జీవితం కలిగిన వారి ఒపీనియన్స్ తీసుకోవడం మంచిదే. కానీ ఇండివిడ్యువల్‌గా మనం కూడా విశ్వాసంలో ఆహ్, ఎంత స్ట్రాంగ్‌గా ఎదగగలము అన్నది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం దేవుని కొరకు చాలా గట్టిగా నిలబడగలము అన్నది మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో, ఒకటి మనము ఆహ్ దేవునిలో ఎదగడానికి, దేవున్ని ఆహ్, దేవ్ దే ఆత్మ విశ్వాసంలో బలపడ్డానికి మొదట మనకి దేవునితో చాలా ఆహ్, అన్యోన్యమైన సహవాసంలో ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దాన్ని మనం అర్థం చేసుకుంటూ, దాన్ని మనం మనసులో పెట్టుకుంటూ, దాన్ని మనం విశ్వసిస్తూ, అంతే కాకుండా మనం ప్రాక్టికల్‌గా వచ్చినప్పుడు దాన్ని అప్లై చేయడానికి ఆహ్ ఖచ్చితంగా మనం దాన్ని ట్రై చేయాలి. నా జీవితంలో నేను ట్రై చేస్తున్నానండి. నేను పర్ఫెక్ట్ అనైతే నేను చెప్పను కానీ కొంతమంది ఆంటీలకి నేను తెలుసు అని చెప్తున్నారు కాబట్టి ఆహ్, వాళ్ళకి అర్థమైంటది. బోత్ బోత్ ద సైడ్స్ మా అత్త, మామ కానీ, మా మమ్మీ, డ్యాడీ కానీ చాలా విశ్వాసంలో కానియండి, అన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు. ఆహ్, నేనెప్పుడు ఫోన్ చేసినా కానీ 100% సపోర్ట్ చేసే నలుగురు పెద్దవాళ్ళు నా చుట్టూ అత్తమ్మ, మావయ్య, మమ్మీ, డ్యాడీ. కానీ ఆహ్, ఏ రోజు కూడా నేనున్న సిట్యుయేషన్‌లో కేసీ ఆంటీ ఇందాక చెప్పారు కదా! సో, అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఏ రోజు కూడా నాకు అవసరమైనప్పుడు వెంటనే ఫోన్ తీసుకొని వాళ్ళకి నేను చెప్పి వాళ్ళ సహాయాన్ని ఇది 5 ఇయర్స్ 2 మంత్స్ అయిపోయింది. ఏ రోజు నేను అది ప్రాక్టీస్ చేసుకోలేదు. ఎందుకంటే అది ప్రాక్టీస్ చేసుకొని అది అలవాటైపోతే నేనెక్కడ దేవునికి దూరం అయిపోతానా అని భయపడేదాన్ని. ఆహ్, ఐ మీన్ దిస్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్. ప్రతి ఒక్క విషయంలో ఓర్పుతో, సహనంతో ఆహ్,
ఆయన వాగ్దానం చేశాడు కదా, విడువనన్నాడు, ఎడబాయనన్నాడు. సో లెట్స్ హోల్డ్ ఆన్ టు ఇట్ అన్న దీంతో ముందుకు వెళ్ళాలి. ఐ మీన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై లెర్నింగ్స్, మై స్ట్రెంగ్త్. యా, అది. 2, చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి దేవుడు ఏమై ఉన్నాడో కరెక్ట్‌గా మనకు అర్థం కాకపోతే మనకి చాలా క్వెషన్స్ వచ్చేస్తాయి. అది ఎట్లా జరుగుతది? ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాము. ఇది పాసిబుల్ కాదు కదా! ఆహ్, మరి థియరటికల్‌గా పాసిబుల్ కాదు గదా! అని చెప్పి చాలా రకాలుగా మనము ఆహ్, అనుమానపడతాం. కానీ దేవుడు అసలు ఏమై ఉన్నాడో మనకు అర్థం కావాలి అంటే నేను ఒక 5 సిట్యుయేషన్స్ బైబిల్‌లోంచి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందరూ పెద్దవాళ్ళు కాబట్టి మీకు అందరికీ పరిచయమైనవి. ఒకటి, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి దేవుడు కనానుకు తీసుకువెళ్ళేటప్పుడు దేర్ వాస్ ఎ షార్ట్ కట్ యాక్చువల్లీ. మనం చదువుతాం, ఫిలిష్తీ మార్గం నుంచి వెళ్ళొచ్చు. ఒకసారి చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయంలో ఉంటది అది. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనము. ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని దేవుడు నడిపించడు. సో గాడ్ అంటే వాళ్ళ బలహీనతల్ని తెలుసుకొని దేవుడు తను చేసిన వాగ్దానాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చడం కొరకు వాళ్ళ బలహీనతలు కూడా తెలుసుకొని ఆ బలహీనతల్లో వాళ్ళు మళ్ళీ ఎక్కడ వెనక తిరిగి వచ్చేస్తారు అని దేవుడు వారికి అంటే షార్ట్ మార్గం ఉన్నా కానీ ఒక లాంగ్ వేలో నుంచి తీసుకెళ్ళినట్టు మనము చూస్తాం. అలాంటి పరిస్థితి కల్పించిన దేవుడు, ఎన్నడూ విడువను ఎడబాయను అన్న దేవుడు వాళ్ళకి ఫస్ట్ ప్రొవైడ్ చేసింది ఏంటంటే మేఘస్తంభము, అగ్నిస్తంభము. అసలుకి అంటే మనకి అందరికీ అర్థమయ్యేది, ఒక విల్డర్నెస్ లో నడవాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇప్పుడు ఆంధ్రాలో సమ్మర్ వస్తుంది కాబట్టి మధ్యాహ్నం అసలు మనం బయటకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అంత కష్టంగా, అంత వేడిగా ఉంటది. మనకి ఆంధ్రాలోనే అలా ఉందంటే ఇంకా విల్డర్నెస్ లో ఇంకా అక్కడ ఇంకా కష్టమైన పరిస్థితి. సో దేవుడికి ఎంత మన మీద కన్సర్న్, తన బిడ్డల మీద ఎంత కేర్ అండ్ కన్సర్న్ అంటే ఫస్ట్ ప్రొవిజన్ గాడ్ ఇచ్చింది మేఘస్తంభము, అగ్నిస్తంభము. అది మనం చూసినట్లయితే అక్కడ ఎవరు దేవుణ్ణి అడగలేదు. నో వన్ ఆస్క్డ్ ఫర్ ఇట్. వాళ్ళు అప్పటికి ఇంకా సనగడం మొదలు పెట్టలేదు ఇశ్రాయేలీలు. అయినా కానీ దేవుడే వాళ్ళ అవసరతల్ని గమనించి ఫస్ట్ ఇచ్చినట్టు మనము చూస్తాం. నౌ అది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం తర్వాత మాట్లాడుకుందాం. రెండో పరిస్థితి చూసామంటే వాళ్ళు 2.5 నెల ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తరువాత వాళ్ళు తెచ్చుకున్న ఆహారము అంతా అయిపోయి ఉండొచ్చు. వారు తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయినప్పుడు అప్పుడు సనుకు మొదలైంది. మేము అక్కడుంటే బాగా తినుండే వాళ్ళము అని సనుగు మొదలైనప్పుడు దేవుడు వారికి వెంటనే తినటానికి ఆహారాన్ని ఇచ్చాడు. అంటే ఆకాశం నుండి మన్నాను, పూరేళ్ళని కురిపించాడు. అది మనం గమనిస్తే దేవుడు వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇచ్చాడు. అది మనము నిర్గమాకాండము 16వ అధ్యాయంలో మనం చూస్తాం. హిస్ ప్రొవిజన్ మనం చూస్తాం. అంటే 13వ వచనంలో ఉంటది. 16వ అధ్యాయము 13వ వచనంలో ఉంటది. సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండేను. సో ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ సబ్బాతు దినము తప్పిస్తే ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకి ప్రొవిజన్ ఉండింది. అంటే అది మనం చూసినట్లయితే అది వారికి కంటిన్యూస్ గా, వారు ఎడారిలో ఉన్నంత కాలం కంటిన్యూస్ ప్రొవిజన్. మేఘస్తంభము, అగ్నిస్తంభం కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఇట్ వాస్ ఎ కంటిన్యూస్ ప్రొవిజన్ ఫర్ గాడ్ హెస్ గివెన్ ఫర్ ఇజ్రాయలైట్స్. మూడోది చూస్తే హోరేబు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ నీళ్లు లేవని సరిగినప్పుడు
ఒక కొండని ఒక బండని కర్రతో కొట్టమని మోషేకి చెప్తారు దేవుడు. అండ్ దట్ వాస్ గాడ్స్ ప్రొవిజన్ అగైన్. వాటర్ ఇచ్చారు. అంటే ఈ ప్రతి పరిస్థితిని మనం చూసినప్పుడు 4 సిచ్యువేషన్కి వస్తే ఏలియా విషయంలో మనం చూస్తాం. ఏలియా తెలుసు కదండి, మొదటి రాజులు 17వ అధ్యాయం. మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు తనకి ఆహారాన్ని పంపిస్తాడు. అంటే తనకి రొట్టెని, మాంసాన్ని ఉదయం పంపిస్తారు, సాయంత్రం కూడా పంపిస్తాడు. అది ఎవరి ద్వారా పంపిస్తారు? అది కాకోలము ద్వారా పంపిస్తాడు, విచ్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇంపాసిబుల్ థింగ్. మనం కానీ ఒక వడ పెట్టుకొని, ఐ స్టిల్ రిమెంబర్, మేము చిన్నప్పుడు అమ్మ ఏమన్నా స్నాక్ ఇస్తే మేము బయట నిల్చొని తిన్నామంటే కాకి ఏదో ఒకటి వచ్చి అట్లా పొడిచి మా చేతిలో ఉన్న వడనో ఏదో ఒకటి తీసుకెళ్ళిపోయేది. అలాంటి స్వభావం గల కాకోలాన్ని దేవుడు వాడుకున్నాడు. సో గాడ్స్ ప్రొవిజన్ హీ కెన్ ప్రొవైడ్ ఫర్ హిస్ పీపుల్. కొత్త నిబంధనకు మనం వచ్చామంటే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అంటే అర్ధ షెకెలు పన్ను తీసుకునేవారు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు పేతురుతో అంటారు, నువ్వు సముద్రానికి వెళ్ళు, ఫస్ట్ వచ్చిన చేపని తీసి చూస్తే నీకు 1 షెకెల్ ఉంటుంది, నీ తరపున అర్ధ షెకం, నా తరపున అర్ధ షెకం ఇవ్వమంటారు. అంటే ఎవ్రీ సిచ్యువేషన్లో బీట్ అ ప్రొటెక్షన్, మేఘస్తంభం, అగ్నిస్తంభం, ఆర్ బీట్ అవర్ ఫుడ్, మన్నా, నీరు, వాటర్, ఏదైనా కానీ మనం కష్టంలో అందరినీ వదిలేసి ఒక దూరంగా ఒక ప్రదేశంలో కెరీతు వాగు దగ్గర ఏలియా ఉన్నప్పుడు, లేకపోతే ఏ సిచ్యువేషన్లో అయినా కానీ గాడ్ కెన్ ప్రొవైడ్ అన్నది మనము మల్టిపుల్ సిచ్యువేషన్, ఇంకా చాలా ఉంటాయండి బైబిల్లో, నేను ఈ మల్టిపుల్ సిచ్యువేషన్స్ తీసుకున్నాను. నౌ ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో హౌ ఇస్ గాడ్ ప్రొవైడింగ్? అసలు ఎలా ప్రొవైడ్ చేస్తారు దేవుడు? మేఘస్తంభం, అగ్నిస్తంభం ఎట్లొచ్చింది? ఏ టెక్నాలజీ యూజ్ చేశారు వాళ్ళు? లేకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, నథింగ్. గాడ్ ప్రొవైడెడ్. మన్నా పూరేళ్ళు ఎక్కడి నుంచి వచ్చే? ఆకాశం నుంచి కురిపే. దెర్ ఇస్ నో స్టవ్, దెర్ ఇస్ నో కుకింగ్, ఇలాంటివి ఏం లేదు. దేవుడు రెడీమేడ్గా పైన నుంచి పంపించారు, ఆకాశం నుండి కురిసినట్టు మనము చూస్తాం. బండను వాడుకున్నాడు దేవుడు, కాకోలాన్ని వాడుకున్నాడు, చేపను వాడుకున్నాడు. దీన్ని బట్టి మనం చూసామంటే మన దేవుడు, మనం ఇవన్నీ చదువుకున్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ అవర్ గాడ్ ఈస్. మన దేవుడు మనకి ఏమై ఉన్నాడో అని మనకి చాలా జాగ్రత్తగా అర్థం కావాలండి. మనం ఐ డోంట్ నో, మనం సండే స్కూల్లో ఎల్షద్దాయ్ అని ఒక పాట నేర్పిస్తాం పిల్లలకి. ఎల్షద్దాయ్ అంటే అసలుకి పిల్లలు నిజంగా దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారేమో తెలియదు, కానీ ఆయన అంత సర్వశక్తి గల దేవుడు. అంటే హీఈస్ ఆల్ మైటీ, అన్నిటికన్నా సర్వము కన్నా శక్తి గల దేవుడుగా మనం చూస్తాం. ఇన్ని విషయాల్లో మనం చూసినట్లయితే ఇది మనం ఎక్కువ కూడా మనము ధ్యానించకపోయినా, అంత తెలియకపోయినా కానీ మనము దేవుడు ఎవరు అని మనం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మనకి ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకు చక్కగా కనిపిస్తాడు. అన్నిటినీ సృష్టించిన దేవుడు, సమస్త సృష్టిని ఆయన కంట్రోల్లో ఉంచుకున్న దేవుడు. ఎవ్రీథింగ్ విల్ ఒబే గాడ్ అని మనము చూసాం. ఇది మనము కీర్తనలు 148వ కీర్తన కానీ మనం ఒకసారి చూస్తే అన్నీ ఉంటాయండి. ఈ సృష్టి అంతా ఉండి 5-6 వచనాలు కానీ మనం చూస్తే, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని అంటే సమస్త సృష్టిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాని అతిక్రమింపదు. అంటే ఎవ్రీథింగ్ విల్ ఒబే గాడ్, ఎవ్రీథింగ్ విల్ ఒబే గాడ్. దేవుడు మనకి ప్రొవైడ్ చేస్తాడు అని అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు రిమెంబర్, మనకి ఏ అనుమానాలు అవసరమైంది లేదు. నాకు నచ్చిన వర్స్ ఏంటంటే, అందరూ అంటారు విశ్వాసంతో దేవుని అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వర్స్ చాలా మంది అంటారు, కానీ నాకు నచ్చిన వర్స్ ఏంటంటే, అడుగు ప్రతివాడు దాన్ని పొంది ఉన్నాడని విశ్వసించవలెను అని ఉంటుంది. సో విచ్ మీన్స్ ఫస్ట్ హ్యావ్ ఫెయిత్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ us.
మనకి విశ్వాసం కావాలంటే అగైన్ ఇట్ ఇస్ అ బ్యాక్ టర్న్. మన విశ్వాసం బలపరచాలంటే ఫస్ట్ ఐ నీడ్ టు నో హూ మై గాడ్ ఈస్. ఆయన గురించి నేను తెలుసుకోకపోతే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఫెయిత్. ఆయన గురించి నాకు తెలియాలి అంటే నేను ధ్యానించాలి. ప్రతిసారి ప్రతి చిన్న విషయంలో ఆయన నేను రుచి చూచి ఎరిగి ఆయన గురించి నేను తెలుసుకున్న దాన్నైతే నా సిచ్యువేషన్స్లో నాకు ఇంకా అంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు, అంత సర్వశక్తుడైన దేవుడు నా దేవుడు అయినప్పుడు నాకు భయం ఉండదు. నేను ఇంకా షేక్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఐ కెన్ స్టాండ్ స్ట్రాంగ్ అన్న విశ్వాసం మనకి ఉంటుంది. సో మనం యాక్చువల్గా ఈ సర్వశక్తి గల దేవుడు అని ఆది కాండము 17వ అధ్యాయంలో మొదట అబ్రహాముకి దేవుడు బయలుపరుస్తాడు. యా నేను చాలాసార్లు అబ్రామ్ గారికి అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తున్నప్పుడు ఐ థింక్ ఎవ్రీ వర్డ్ విచ్ గాడ్ హ్యాస్ స్పోకన్ టు హిమ్, ప్రతి ఒక్క మాట ఆయన చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసిన వ్యక్తిగా మనం చూస్తాం. ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహిత ఉండుము అంట. యా నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. ఐ థింక్ హీ ప్రాక్టీస్డ్ ఇట్ సో మచ్. అది దేవుడు తన్ని తాను బయలుపరుచుకున్నప్పుడు, నేను సర్వశక్తి గల దేవుడిని అన్నప్పుడు అది ఎంత తను హృదయంలో పెట్టుకున్నాడంటే దాని వల్లని అబ్రహాం దాన్ని ప్రాక్టీస్ చేయగలిగాడు. ఇస్సాకు విషయంలో కూడా ప్రాక్టీస్ చేయగలి ఆయన ఎంత శక్తిమంతుడంటే మృతుల్లో నుండి కూడా లేపగల శక్తి గల దేవుడని నమ్మగలిగాడు. సో వీ నీడ్ టు కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ మన దేవుడు ఎవరు, దేవుడు ఎంత శక్తి గలవాడు, ఆయన సృష్టికర్త, సమస్తం ఆయన కంట్రోల్లో ఉంది అని నేను నమ్మగలిగితే దెన్ ఐ కెన్ టేక్ మై లైఫ్ ఆల్సో దేవుని కంట్రోల్లోకి నేను ఇచ్చేయగలను. రైట్? ఆయన చేతిలో సమస్తం ఆయన కంట్రోల్లో ఉంది అని నేను నమ్మకపోతే దెన్ ఐ థింక్ నేను కూడా ఆయనకి ఫుల్గా నేను సరెండర్ కాకపోలేకపోవచ్చేమో, విచ్ బికమ్స్ వెరీ డేంజరస్. సో దేవుని బిడ్డలంగా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి దేవుని తెలుసుకోవాలి. ఒకటి, మనము ఆయన వాగ్దానాలు ఇచ్చు దేవుడు, ఆయన వాగ్దానాలు నెరవేర్చు దేవుడని మనం అబ్రహాం నమ్మినట్టు బలంగా మనం నమ్మిన వారంగా ఉండాలి. 2, ఆయన సర్వశక్తి గల దేవుడు, సమస్తం ఆయన అధీనంలో ఉంది, సమస్త సృష్టి ఆయన అధీనంలో ఉంది. అంతేకాదు నా జీవితం కూడా ఆయన అధీనంలో ఉంది. ఆయనకి తెలియకుండా ఏది జరగదు, ఆయన అనుమతిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఆయన హీఈస్ అ ప్రొవైడర్ ఆఫ్ సొల్యూషన్ ఆల్సో అన్న ఒక గట్టి విశ్వాసంగా నేను ఆయన అంటే అలాంటి దేవుడిగా ఆయన్ని నేను రుచి చూడగలిగితే దెన్ నా విశ్వాసంలో కూడా నేను చాలా బలపడగలిగే పాసిబిలిటీ ఉంటుందండి. 3వ విషయానికి వచ్చేసరికి మనకి వి స్ట్రాంగ్లీ బిలీవ్ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని. యా దేవునికి అసాధ్యమైనది ఏది లేదంటే మొదటి సిచ్యువేషన్, మొదటి సందర్భం నాకు అంటే నేను ఒక 3 సందర్భాలు తీసుకున్నాను ఇక్కడ. ఒకటి లూకా కాదండి, ఫస్ట్ కింగ్స్, మొదటి రాజులు 17వ అధ్యాయము. మొదటి రాజులు 17వ అధ్యాయంలో అక్కడ సారేపతు విధవరాలు గురించి అక్కడ రాసి ఉంటది. యా ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళడము, ఆమెని రొట్టె అప్పము చేసేమన్నప్పుడు ఆమె ఏమంటదండి, 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని
అప్పం ఒక్కటైనను లేదు. నేను చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకొనమని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితినెను. ఆమె దగ్గర ఉన్నదంతా తొట్టెలో పట్టెడు పిండి, కొంచెం బుడ్డీలో కొంచెం నూనె. అంటే ఈ పరిస్థితి మనం చూసినట్లయితే వాళ్ళకి ఒక్క మీల్‌కి, అంటే తనకి, తన బిడ్డకి ఒక్క మీల్, ఒక పూట భోజనానికి ఉన్నట్టు. దాని తర్వాత ఇంక వారు చనిపోతారేమో. ఓన్లీ థింగ్ షీ హ్యాడ్. ఇంక ఆమెకింక హోప్ లేదు. ఆమెకింక నెక్స్ట్ మీల్‌కి ఏముంటదో ఆమెకు హోప్ లేదు. ఎంతకాలం ఇంకా ఆకలితో ఉండగలమో ఆమెకు హోప్ లేదు. ఏలియా పోయి అడిగినప్పుడు ఆమె అది జవాబు చెప్తది. దెన్ ఏలియా ఏమంటారంటే, అలాగే పో, అలాగే చేసుకోండి, కాకపోతే ఫస్ట్ అప్పము నాకు తెచ్చి ఇవ్వమన్నప్పుడు ఐ లైక్ ద వే ఆమె దైవ సేవకుని మాటని విధేయత చూపించి ఆమె తీసుకొచ్చి ఇవ్వడము నాకు చాలా నచ్చిందండి. చాలాసార్లు మనము అదే అంటే మనం ఇప్పటి వరకు చూసుకున్న వాటిల్లో కూడా మనుషుల మీది కన్నా దేవుని మీద, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి విధేయత చూపిన వారి పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేసినట్టు మనం బైబిల్లో చూస్తాం. ఈవిడ కూడా ఈ సారేపతు స్త్రీ కూడా అది మొదటి అప్పాన్ని వచ్చి ఇచ్చినప్పుడు ద బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ మనం చూస్తాం. యా, దాని తరువాత ఆమె 14th వర్స్ చూస్తే, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. యాక్చువల్గా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అని మనం అనుకున్నప్పుడు వి ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ మన దగ్గర ఏంటి, దానిని ఎట్లా మల్టిప్లై చేస్తాడు దేవుడు, దాన్ని అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అవన్నీ హ్యూమన్ ఫార్ములాస్ అండి, మనం కనిపెట్టుకున్న ఫార్ములాస్. దేవుడు దీవించాలి అనుకుంటే దేవుడు సమృద్ధి దయచేయాలి, సమృద్ధిగా దయచేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. హీ డజంట్ వాంట్ టు నో హౌ మచ్ వీ హ్యావ్. మన దగ్గర ఎంత ఉంది అన్నది ఆయనకి అనవసరం. మన దగ్గర ఉన్న తలాంతు ఆయనకి అనవసరం. ఆల్ వాట్ హీ వాంట్స్ ఇస్ మనం ఎంత విధేయత చూపించి మనం సరెండర్ చేస్తున్నాం. మన దగ్గర ఉన్న సమయాన్ని, మన దగ్గర ఉన్న శక్తిని, మన దగ్గర ఉన్న డబ్బుల్ని, మన దగ్గరున్న సమస్తమైన తలాంతుల్ని మనం దేవునికి ఎలా, హౌ రెడీ వి ఆర్ టు సరెండర్, దేవునికి ఇవ్వడానికి మనం ఎంత రెడీగా ఉన్నామో ఇస్ వాట్ గాడ్ సీస్. ఈవిడ తనకున్న చాలా కొద్దిలో విధేయత చూపించింది అండ్ గాడ్ బ్లెస్డ్. హీ డెంట్ వాంట్ టు నో నీ దగ్గర ఎంత ఉంది, ఎన్ని పూటలకు వస్తుంది, నథింగ్. విధేయత చూపించింది, దేవుడు దాన్ని ఆశీర్వదించినట్టు మనము చూస్తాం. రెండో సందర్భం కూడా అంతే, మనకందరికీ తెలిసిన విషయం. మత్తయి 14లో ఏముంటదండి, 5 రొట్టెలు 2 చేపలు ఉంటది. మాథ్యూ చాప్టర్ 14లో 5 రొట్టెలు 2 చేపలు ఉంటది. దాంట్లో కూడా మనం చూసినట్లయితే అందరికీ తెలిసిందే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కన్నా ఎక్కువ మందికి దేవుడు పంచినట్టు మనం చూస్తాం. ఏ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేసుకున్నా కానీ అగైన్ ఆ 5 రొట్టెల్ని దేంతో డివైడ్ చేస్తే కనీసం ఆ 5,000 కన్నా ముక్కలు వస్తాయో మనకైతే తెలియదు. ఇట్ ఈస్ బియాండ్ అ హ్యూమన్ అండర్స్టాండింగ్. దేవుని కార్యాలు మనుషులకు అర్థం కాని ఆయన ఆలోచనలు, యునో మై థాట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ థాట్స్, యా మై వేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ వేస్ అన్న దేవుడు. మన ఆలోచనలు ఒక రకంగా పోతుంటాయి. దట్స్ వై మనం మన ఆలోచనలు పెట్టుకున్నప్పుడు మనకి ఆ డిసప్పాయింట్మెంట్స్ అన్ని అందుకే వస్తాయి యాక్చువల్గా అనుకుంటాను. బికాజ్ మనము మన దగ్గర ఉన్న, మన పర్స్లో ఉన్న డబ్బులు, మన బ్యాంక్లో ఉన్న డబ్బులు, మన రెజ్యూమేలో ఉన్న స్కిల్ సెట్స్, మన ఎక్స్పీరియన్సెస్, ఇవే మనం చూసుకుంటాం. కానీ దేవునికి అవసరమైంది ఏంటి, ఎలాంటి హృదయం దేవునికి అవసరం అన్నది మనం ఒకసారి గమనించుకోవాలి. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్నప్పుడు తను ఇచ్చేసినట్టు మనం చూస్తాం. ఇట్స్ లైక్ గివింగ్ ఆఫ్, రైట్? ఆ విధేయత చూపించి ఇచ్చినట్లు చూస్తాం. అక్కడి నుంచి దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఆ కొద్ది దాన్ని దేవుడు ఎంతగా అభివృద్ధి చేశాడు, ఎంతగా ఆశీర్వదించాడని మనము చూస్తాం. మేము ఇక్కడ యూత్ మధ్యలో పరిచర్య చేసేటప్పుడు చాలా మంది యవనస్తులు స్ట్రగుల్ అవుతారండి. అంటే ఆంటీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది, మా శాలరీస్ సరిపోవు,
కొన్నిసార్లు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ని బట్టి ఆంటీ దశం భాగం కంపల్సరీనా అని కొన్నిసార్లు అడుగుతారు. సమయం బికాజ్ ఆఫీసుల్లో లాంగ్ అవర్స్ ఉండడం బట్టి ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అవ్వలేకపోవడం, ఇలాంటివన్నీ జరిగి వాళ్ళు అంటే మేము ఇన్ని గంటలు పని చేయకపోతే మాకు ప్రమోషన్లు రావు, మాకు ఇంక్రిమెంట్లు రావు. సో ఆల్ వాట్ వీ టెల్ దెమ్ ఇస్ ద 2 ways టు అప్రోచ్ టు ఎనీ ప్రాబ్లం. ఒకటి, మేమేమంటామంటే మీరు కష్టపడి ఒక 20 సంవత్సరాలు పనిచేసి ఒక ₹1,00,00,000 సంపాదించుకొని ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం ఒక రీతి. రెండవ రీతి, మీరు దేవునికి నమ్మకంగా దేవునికి ఇవ్వవలసిన భాగం, అది సమయమైనా కానివ్వండి, డబ్బైనా కానివ్వండి, ఏదైనా దేవునికి ఇవ్వవలసిన భాగం దేవునికి ఇచ్చి మీ దగ్గర మిగిలిన ఉన్న దాంతో కానీ మీరు ఏమన్నా కొనుక్కుంటే, అది ఎంత చిన్నదైనా కానివ్వండి, ఎలాంటి ఏరియాలో కొనుక్కున్నా కానీ, హూ నోస్, రేపు ఒక మార్కెట్ అక్కడ వచ్చి 2 మెట్రో స్టేషన్లు అక్కడ వేస్తే మీ స్థలాన్ని దేవుడే ఆశీర్వదిస్తాడు కదా అంటాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఫస్ట్ మనం ఏమి హౌ ఆర్ వి రెడీ టు గివ్ టు గాడ్ అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనము 5 రొట్టెలు 2 చేపల దాంట్లో నేర్చుకుంటాం. మూడవది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అంటే నాకు మోస్ట్ టచింగ్ ఇది ఏంటంటే తీసి చూద్దామండి. యోహాను 5, జాన్ 5లో మొదటి కొన్ని వచనాల్లో యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరుంది. 3వ వచనంలో, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. దెర్ ఇస్ అ ప్రాసెస్. ఈ స్వస్థత, ఇక్కడ స్వస్థపడాలి అంటే ఒక ప్రాసెస్ ఉందండి. అక్కడ బెతెస్దా అనబడిన ఒక కోనేరుంది. దేవదూత దిగి నీళ్లను కదిలించిన తర్వాత ఎవరు ఫస్ట్ దానిలోకి దిగుతారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్యమైనా కానీ స్వస్థపరచబడుతుంది అని ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ అంతట్లో దెర్ ఇస్ వన్ మ్యాన్, ఒక 38 years గా 5th verse లో చూస్తే 38 ఏండ్లు నుంచి వ్యాధి కలిగి అక్కడ కూర్చున్న ఒక వ్యక్తిని మనం చూస్తాం. నో వన్ ఇస్ దేర్. తన పరిస్థితి ఏంటంటే 7th verse లో చూస్తే, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. నౌ హీ ఈస్ అ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ ఎనీవన్, అంటే తనకి నా అన్న వాళ్ళు ఇక్కడ మనకి కనిపించరు. అలాంటి స్థితిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు అటు పక్కకి యేసు ప్రభు చూసినట్టు మనము చూస్తాం. దేవునికి ఎంత అసలుకి ఏ కార్యము అసాధ్యము కాదు అనడానికి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. ఒక మంచి ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లో ఒక అతను చాలా హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో 38 years గా అక్కడ కూర్చున్నప్పుడు, దేర్ కమ్స్ అవర్ లార్డ్ జీసస్ అండ్ హిస్ మర్సీ. ఆయన ఏమంటాడు, సరే ఓకే వదిలే, డోంట్ వరీ అబౌట్ ద ప్రాసెస్. నాకైతే అలా అనిపించిందండి. ఎవరు లేకుండా అక్కడ కూర్చోన్నాడు, తోసే వాళ్ళు లేక పాపం అక్కడే కూర్చోన్నాడే. దేవుడు ఎంత కనికరపడి, దేవుడు యేసు ప్రభు, ఓకే డోంట్ వరీ అబౌట్ ద ప్రాసెస్, నేనున్నాను, లేచరా. ఫర్ మీ ఐ ఫెల్ట్, ఓ మై గాడ్, అదే దేవుడు మన దేవుడు కూడా. మన దగ్గర ఏమీ లేనప్పుడు, ఆ గిన్నెలో కొంచెమే ఉన్నప్పుడు, లేకపోతే 5 రొట్టెలు 2 చేపలే ఉన్నప్పుడు, లేకపోతే మన దగ్గర ఎవ్వరూ లేనప్పుడు, there is no mathematical calculation through which anyone can support me, but still God is there. ఆయనకి ఇంక ఏ ఫార్ములాలు అవసరం లేదు, బట్ he can do anything. Nothing is impossible to God. All he wants is మనము సరెండర్ అవ్వాలి, విశ్వాసం చూపించాలి, ఆయన ఎట్టివాడో మనం ఎరగాలి. మనము ఆయనకి సరెండర్ అయినప్పుడు, మనకున్న ఆ కొద్దిని మనం దేవునికి సరెండర్ చేసినప్పుడు, అది మన జీవితాన్ని కానివ్వండి,
మన రిసోర్సెస్ని కానివ్వండి, మన ఎనర్జీ కానివ్వండి, మన టైం కానివ్వండి, ఆయనకి సమర్పించినప్పుడు ఆయన ఏ కార్యాన్నన్నా మన విధేయత చూపించినప్పుడు ఏ కార్యాన్నన్నా ఆయన చేయగలరని మనకి బైబిల్ గ్రంథంలో చాలా సిచ్యువేషన్స్ బట్టి మనం చూడగలం. సో ఆల్ వీ నీడ్ టు డూ అండి, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకటి, మనం ఎంతో వాక్యం చదివి మనము ఎంతో వాక్యం నేర్చుకుంటున్నప్పుడు, ఎంతో మంది పెద్దవాళ్ళు, ఆంటీలు, అంకుళ్ళు మనకు వాక్యం నేర్పిస్తున్నప్పుడు కొంచెం మన జీవితాల్లో మనము అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, చిన్న చిన్న వాటిలో స్టార్ట్ చేద్దాం. విశ్వాసాన్ని బలపరుచుకుందాం, ఆయన మీద ఆధారపడడానికి ప్రయత్నిద్దాం. ప్రతిదానికి మనం మనుషుల మీద ఆధారపడడం కన్నా, మనుషులను ఆశ్రయించట కంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని యెహోవా సర్వశక్తి గల దేవుడు, ఆయన ఆశ్రయించడం మేలు అని మనం చదువుతున్నప్పుడు అది కొంచెం మనం ప్రాక్టీస్లో పెట్టగలిగితే మనకి చాలా చాలా విషయాల్లో మనం ఆ విశ్వాసాన్ని పెంచుకోగలిగితే దేవుడు మన ప్రతి పరిస్థితిలో మన ప్రార్థన ఆలకించి జవాబుదాయి చేసే దేవుడుగా ఉంటాడు. సో మొదటిది, ఆయన వాగ్దానాలు ఇచ్చేవాడు, వాగ్దానాలు నెరవేర్చువాడు. మన జ్ఞాపకం పెట్టుకుందాం, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుందాం. అబ్రహాం జ్ఞాపకం పెట్టుకున్నాడు, ఇస్సాకు వల్ల వచ్చిన నీ సంతానం జ్ఞాపకం పెట్టుకున్నాడు కాబట్టి ఇస్సాకును బలిచ్చేయమన్నా కానీ ఆయన ఏం భయపడలేదు. ఓకే, ఇస్తాను, ఒకవేళ నిజంగా బలిచ్చేయాల్సి వచ్చినా కానీ ఇచ్చేస్తాను, కానీ ఈ వాగ్దానం చెప్పాడు కాబట్టి ఆయనే మృతుల్లోంచి లేపుతాడు కదా అన్న అంత విశ్వాసంతో ముందుకెళ్ళాడు. లెట్ us ఆల్సో రిమెంబర్, మనకు కూడా దేవుడు చాలా 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 వాగ్దానాలు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చాలా వింటాం, చాలా చదువుతాం, చాలా ధ్యానిస్తాం. అది మన జీవితాల్లో, మన హృదయాల్లో పెట్టుకుందాం. ఆ వాగ్దానాలు చేసిన మన దేవుడు వాగ్దానాల్ని నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన వాడని మనం గుర్తుపెట్టుకుందాం. రెండవది, మనం ఇందాక చూసినట్లు ఆయన పరిశుద్ధాయి, సర్వశక్తి గల దేవుడు. ఆయన సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి, అన్నీ ఆయనకి విధేయత చూపిస్తాయి. ఆయన కాకోలాన్ని వాడుకుంటారు, ఆయన చేపను ఏదన్నా ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన సర్వశక్తి గల దేవుడు అన్నది మనం విశ్వసించినప్పుడు మన జీవితాలు కూడా ఆయన ఆ చేతిలో పెట్టేస్తే, ఆయన కంట్రోల్గా తీసుకోగలిగితే, ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ ఎవర్ హ్యావ్. మన జీవితాలు మన కంట్రోల్లో పెట్టుకొని మనం కష్టపడి మనం స్ట్రగుల్ అవ్వడం కన్నా, లెట్స్ లెర్న్ టు గివ్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ భారం మన భారాన్ని మన ఆయన మీద మోపితే అంతకన్నా మనకి రిలాక్స్డ్ లైఫ్ ఉండదేమో అనిపిస్తుంది. 3, నమ్ముదాం, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని నమ్ముదాం. మనకున్న ఆ చిన్న రిసోర్సెస్, మనకి లేనితనము, మనకి సమ్ టైమ్స్ మనకి ఏమీ ఉండదు, రిసోర్సెస్ ఉండవు, డబ్బులు ఉండవు, మనుషులు ఉండరు మన చుట్టూ, బట్ స్టిల్ నమ్మదగిన దేవుడు, నేనున్నాను, నేను పరిపెత్తుకొని రమ్మన్నట్టు నేనున్నాను అని మనకి ప్రతిసారి భరోసా ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఈ 3 జ్ఞాపకం చేసుకుందాము. ఈ 3 జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పుడు మన పరిస్థితిలో మనం ప్రార్థన చేసినా కానీ అట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయలాగిన సహాయం చేయను గాక. వందనాలు. వందనాలమ్మా. ఇంకో 10 minutes కూడా వందనాలండి. చెప్పొచ్చు వందనాలమ్మా. మీకు. ఏమ్మా నిస్సి, ఇంకో 10 minutes చెప్పొచ్చు కావాలంటే. పర్లేదా ఆంటీ? ఓకే, సరేలే, ఓకే. శ్రేష్టమైన విషయాలు, వయసులో చిన్నదైనా చక్కటి విషయాలు మన ముందుంచారు. అవును, మనం వాక్యం వింటాం కానీ దాన్ని అప్లై చేసుకోం కదా. ఆ వాక్యం పాటికి వాక్యం ఉంటుంది, కష్టాలు వచ్చినప్పుడు గోలు పెడతా ఉంటాం, దేవుని పైన ఆధారపడం. సర్వశక్తి గల దేవుడు అని మనకు తెలుసు, యెహోవా ఈరే తెలుసు, యెహోవా రాఫా తెలుసు, వాటికి అర్థాలు తెలుసు కానీ వాటిని మన జీవితానికి అన్వయించుకోం, అప్లై చేసుకోవటం కదా. మొట్టమొదట ఆయన ఎట్టివాడో ఎరగాలి. మన కష్ట సమయాల్లో ఆయన ప్రొవిజన్స్ వరుసగా చెప్పారు కదా. నిర్గమకాండం 13-17లో షార్ట్ కట్ ఫిలిస్తీయ పట్టణం గుండా ఉన్నా కానీ చుట్టూ దారిలో నడిపించాడు దేవుడు. ఎందుకంటే
వాళ్ళు యుద్ధాలు చూసి పశ్చాత్తాపడి తిరిగి ఐగుప్తుకి వెళతారేమో అని. మరి ఆ అరణ్య ప్రయాణంలో దేవుడు ఇచ్చిన కొన్ని ప్రొవిజన్స్ మనకు అమ్మాయి చూపెట్టింది. ఏంది? మేఘస్తంభం, అగ్నిస్తంభం ఇచ్చాడు. వాళ్ళు అడక్కపోయినా కానీ వాళ్ళకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆకాశం నుంచి మన్నా రెడీమేడ్ ఫుడ్ తయారు చేసి ఇచ్చాడు. మన్నా దేవదూతల ఆహారం అన్నారు. ఫస్ట్ భలే గొప్పగా చెప్పుకున్నారు. తిని తిని తర్వాత ఇది నిస్సారంగా ఉంది, మాకు సవిసారం లేని ఆహారం వద్దన్నారు. కానీ మొదట బాగానే ఎంజాయ్ చేశారు మన్నాని. వాళ్ళు మాంసం కావాలంటే పూరేళ్ళని పంపించాడు. అసలు బండ నుంచి నీళ్లు రావటం చాలా ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం. తర్వాత కాకోలం చేత ఏలియాకు ఆహారం ఉదయ సాయంత్రాలు పంపటం. సరే, పన్ను కట్టమంటే షెకెళ్ళు చేపలో నుంచి తీయటం. ఇవన్నీ దేవుడు మనకిస్తున్న ప్రొవిజన్స్. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇలాగే ఇస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకు కూడా దేవుడు అవసరానికి తగ్గట్టుగా ఇస్తున్నాడు. అప్పుడు మనం దేవుని బాగా స్తుతిస్తాం. మళ్ళా కష్టం రాగానే గోల పెడతా ఉంటాం, వెంటనే మర్చిపోతాం. ఇశ్రాయేలీలను అంటున్నాం కానీ మనందరం కూడా వెంటనే మర్చిపోయే వాళ్ళంగా ఉన్నాం కదా. కాబట్టి మొట్టమొదట మనం గుర్తించాలి, దేవుడు ఎట్టివాడు తెలుసుకోవాలి. ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. ఎన్నో అనుభవిస్తాము, మరలా ఏడుస్తాము, మరలా తొందరపడతాము, మరలా అనుమాన పడుతూ ఉంటాం కదా. దేవుడి సృష్టి అంతా ఆయన మాట వింటుంటే మనం ఒక్కళ్ళమే వినట్లే. సర్వశక్తి గల దేవుడు అని చెబుతున్నాం కానీ దాన్ని నమ్ముతున్నాం కానీ కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మరలా విశ్వసించలేకపోతూ ఉన్నాం. కాబట్టి విన్న వాక్యాన్ని మనం బలంగా నమ్మాలి. ఆ తర్వాత మన జీవితాల్లో అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. ప్రభు ఏమైనా చేయగలడు కదా. రెండోది, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తం ఆయనకి సాధ్యమే కదా. ఎక్కడికి పంపించాడు? విధవరాల దగ్గరికి పంపించాడు. ఆమె దగ్గర ఒక్క పూట భోజనమే ఉంది. కానీ దేవునికి ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పిన మాట విని మొదట అప్పం తెచ్చిమంది, అప్పుడు కూడా ఒక మాట అనింది, నాకు నా కొడుక్కే ఉంది అని చెప్పి ఆయన మాటకు విధేయత చూపెట్టింది. దేవుడు ఎంత అద్భుత కార్యం ఆ విధవరాల ఇంట్లో దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏం అద్భుతం అంటే, కరవు పోయే వరకు ఆమె పిండి తరగలేదు, నూనె తరగలేదు కదా. మనం విధేయత చూపిస్తే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడమ్మా. ఆ చిన్న బిడ్డ కూడా ఆ 3 దినాలు అక్కడ ఉన్నప్పుడు బోధ చేస్తున్నప్పుడు మనకు చిన్నపిల్లలు అసలు ఎవరు తినే వస్తువులు ఎవరికి ఇవ్వరు. కానీ ఇక్కడ చిన్న బిడ్డ ఎంతో త్యాగం చేశాడు, విధేయత చూపెట్టి తెచ్చిస్తే దేవుడు దాన్ని ఆశీర్వదించినట్టుగా చూస్తా ఉన్నాం. కాబట్టి అమ్మ మన జీవితాలు ఆయనకు అర్పించుకుంటే దేవుడు మనల్ని అద్భుత రీతిగా ఆశీర్వదించేవాడు అనే రెండో విషయాన్ని, ఆయన సర్వశక్తి గల దేవుడు అని నమ్మిన మనము మన జీవితాలు ధైర్యంగా దేవుని చేతిలో పెట్టాలి కదా. మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పింది. మూడోది, ఆయన ఏ కార్యమైనా చేయగలడు కదా. 38 ఏళ్ల నుంచి అక్కడ పడున్నాడు, అతనికి వేరే దారి లేదు. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, స్వస్థత పొందుతున్నారు. అయితే దేవుడు ఆశ్చర్య రీతిగా నీళ్లు కదిలించబడ్డప్పుడు నాకు ఎవరు లేరు ప్రభు అని చెప్తే, ఆ ప్రాసెస్ అంతా అక్కర్లేదులే, నేనే సహాయం చేస్తానని చెప్పి దేవుడు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు. కాబట్టమ్మా ఆయన గొప్ప దేవుడు అని తెలుసు మనకి, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడని తెలుసు. కానీ దాన్ని మన జీవితాలకు అన్వయించుకోం, భయపడతాం, కంగారు పడిపోతాం, చాలా మనుషుల పైన ఆధారపడతాం, అందుకనే చాలా నిరుత్సాహపడిపోతాం. అదే దేవుణ్ణి నమ్మితే దేవుడు నిరుత్సాహపరచడు, మనల్ని గొప్ప కార్యాలు చేస్తాడు. లేక పుట్టిన తన కుమారుణ్ణి ఇవ్వటానికి ఫస్ట్ లోనే చూపెట్టింది కదా, నువ్వు దయచి నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించంటే చిత్తం ప్రభు అన్నాడు. ఎంత విధేయత, ఎంత విధేయత. అలా అబ్రహాము ఆయన సర్వశక్తి గల దేవుడు అని నమ్మాడు, కుమారుణ్ణి ఇవ్వటానికి ఏమాత్రం వెనకదీయలే. అందుకని దేవుడు అంత రెడీ చేసి కత్తి పైకెత్తినప్పుడు 12వ వచనంలో ఏమంటాడంటే, నీవు దేవునికి భయపడి వాడవని ఇందు మూలంగా నేను నిన్ను గురించి తెలుసుకుంటున్నాను అని చెప్తాడు కదా.
చక్కటి వచనం కదమ్మా. 22:12 వచనంలో దేవుడు ఏమని చెప్తాడంటే, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్పాడు. కాబట్టి ఎంత తెగింపు, అసలు ఎవ్వరు ఇవ్వలేరు, అసలు ఎవరు ఇవ్వన్నారు ప్రభా ఈ వయసులో, నువ్వు ఇయ్యటం ఎందుకు, నేను పెంచుకున్నాక మళ్ళా దహన బలి ఇవ్వమంటం ఏంది అని ఒక్క మాట కూడా క్వశ్చన్ చేయలే. 3వ వచనంలో వెంటనే ఏమన్నాడు, చిత్తం ప్రభు అని చెప్పాడు. 1వ వచనంలోనే 3వ వచనంలో తెల్లవారినప్పుడు రెడీ అయి తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మా అబ్రహాం విశ్వాసం చాలా గొప్పది. అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన నిస్సి తిమోతి వయసులో చిన్నదైనప్పటికీ ఎంతో దేవుడు ఎట్టివాడో ఎరిగింది, దేవుని పైన దేవునికి విధేయత చూపెట్టింది, దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంది. అద్భుత రీతిగా 5 సంవత్సరాల 2 నెలలు దేవుడు ఎంతగానో బిడ్డను నడిపిస్తున్నాడు. మనందరం నిస్సి తిమోతి కొరకు, ఆ బిడ్డ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా చక్కటి వర్తమానాలు బిడ్డ అందించగలుగులాగున నిస్సి తిమోతి కొరకు మనందరం ప్రార్థన చేద్దామమ్మా.